స్వాగతం ఏస్త్ర టీవీకి ముందుగా వడ్డాది రావడం జరిగింది. ఏం పేరు సార్ మీ పేరు? సోనటి పోతురా. మీ ఊళ్ళో పరిసరాలు అంతా ఎలా ఉంది? పరిస్థితి అనుకూలంగా లేదు. నేను అసలు పనులన్నీ లేదు, తిరిగి పనులు లేదు. అందులో ఎటైనా పోదామంటే రోడ్డు అస్సలు బాగోలేదు. అది పరిస్థితి. మీకు 3 పూటలు తినడానికి తిండి ఉంటుందా? తిండి లేదు. నేను తిండిలాగే కదా తినడానికి పని రావడం, వీడు బస్సు కూడా లేదు. ఇంకోటి ఇబ్బందులు పడి వస్తాను. ఇప్పుడు ఈ బస్సు కూడా రిపేర్లో ఉన్నది. మరి మీరు ఎక్కువగా బయటికి వెళ్ళి తినాలన్నా చేయాలన్నా మరి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది? అలాగా ప్రభుత్వం అయితే కొన్ని నోట్లకు వస్తున్నాయి, కొన్ని నోట్లకి రాలేదు. కొంతమందికి ఇల్లు ఇచ్చారు, కొంతమందికి ఇల్లు అడిగితే ఇల్లు ఇవ్వలేదు. అన్ని నాలుగు అడిగిన నోట్లు అన్నింటికీ జవాబు చెప్తాం. అయినా సరే లాస్ట్కి ఇల్లు ఇవ్వడం మానేశారు. ఈ వైఎస్ఆర్ పదవిలోని ఇస్తాను లాస్ట్ ఫైనల్ ఇవ్వడం మానేశారు. మరి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చారు, అలాగే ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చారు. దీంతో పాటు మీ ఇంటికి కూడా కుళాయిలు వచ్చాయా? కుళాయిలు వచ్చాయి కానీ అది వాటర్ పారలేదు. వాటర్ పారుతుంది ఎందుకు పారలేదు అంటే ఎప్పుడో వస్తుంది. కంగారెడ్డి ఒకటే వాటర్ వస్తుంది కదా అని అడిగారు. సరే చూడండి. మరి మీ నియోజకవర్గంలో కేవలం ఎన్ని నాయకుని ఎన్నుకుందాం అనుకుంటున్నారు మీరు? కేఎస్ఆర్ రాజుని ఎన్నుకుందాం అనుకుంటాను. మరి జనసేన టీడీపీ కలయిక వల్ల లాభమా నష్టమా? లాభమే, నష్టమేమి లేదు అందులో. మరి నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడు అనుకుంటున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన బుద్ధిరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.